హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో బలాన్ని ఇచ్చే సున్నుండలను ఎలా చేయాలో చూద్దాం. నెయ్యి ఇష్టపడని వారి కోసం నూనెతో సున్నుండలను ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ సున్నుండలను నూనెతో చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 కప్పు మినపగుళ్ళను వేసుకోవాలి. వీటిని మంచి కలర్ వచ్చే వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 3-4 స్పూన్ల వరకు బియ్యాన్ని వేసుకోవాలి. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేంత వరకు కడాయిలోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత కొన్ని బాదం జీడిపప్పులను వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పుకి కొంచెం ఎక్కువగా ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ని ఇదే కడాయిలో వేసి వేడి చేసుకుందాం. ఆయిల్ ఇలా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మినపగుళ్ళు కూడా చల్లారినాయి. వీటిని మిక్సీ బౌల్లోకి వేసుకొని ఒక ఇలాచి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పులను వేసుకొని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మినపగుళ్ళను తీసుకున్న కప్పుతోనే బెల్లాన్ని కూడా తీసుకోవాలి. దీన్ని ఇలా మిక్సీ బౌల్లో వేసుకొని బెల్లం మిక్సీకి అంటుకోకుండా కొంచెం ఈ పౌడర్ని వేసి మిక్సీ పట్టుకుందాం. ఇలా పట్టుకున్న తర్వాత దీన్ని ప్లేట్లోకి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం వేడి చేసి పెట్టుకున్న నూనెను కొద్దిగా వేస్తూ లడ్డూలా చేసుకోవాలి. నూనె అంతా ఒకేసారి కాకుండా ఇలా కొద్దిగా వేస్తూ లడ్డూలను చేసుకోవాలి. చూడండి, లడ్డు ఎంత బాగా వచ్చిందో. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో హెల్దీ అయిన మినప సున్నుండలు రెడీ అయినట్లే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే
మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.